చేస్తా ఉన్నారు. అంత మాత్రమే కాక 72 గంటల్లో బందీలను కనుక విడిపించనట్లయితే హెల్ విల్ బ్రేక్ డౌన్ అనేది కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రపంచము చాలా దారుణమైన పరిస్థితులను చవి చూడబోతా ఉందని ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఇనిషియల్ థింగ్ ఎటువైపు ప్యాన్ అవుట్ అవుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, గడిచిన కొన్ని రోజుల క్రిందటే ఇజ్రాయేల్ అధ్యక్షుడైన బెంజమిన్ నెతన్యాహు మరి ట్రంప్ను కలుసుకోవడం జరిగింది. మరి వారు చాలాసేపు మరి సీక్రెట్ గా మీటింగ్ను జరుపుకున్నారు. మీటింగ్ అయిన తర్వాత మరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇరువురు మాట్లాడటం జరిగింది. అప్పుడు ట్రంప్ ప్రకటించారు, వీ విల్ స్టెప్ ఇన్ టు గాజా అని. గాజాను మేము స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చెప్పారు. ఆల్రెడీ నెతన్యాహుకు చెప్పడం జరిగింది, మేము గాజాను స్వాధీనం చేసుకోబోతా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే అక్కడ మొత్తం గాజా ఒక శవాల కుప్పగా మారిపోయిందో, బిల్డింగ్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయి